100% పోరాటం అనేది జరిగింది మేడం. సంచయిత గజపతి రాజు మీద ఫస్ట్ వెళ్లి కేసు పెట్టింది మేము. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఆ రోజు ఎఫ్ఐఆర్ తీసుకున్నట్టు వెంటనే నేను, నాతో పాటు మా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా లీడర్ మాధవి గారు, పరిషత్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో పెడితే అక్కడ సీఏలు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం మేడం. వెంటనే ఇమీడియట్ గా ఆల్రెడీ కేసు నడుస్తుంది. దీని మీద ఇమీడియట్ గా అప్పుడు సుధా గజపతి రాజు గారు మాకు ఫోన్ చేసి, చాలా ఆనందపడ్డాం ఆ రోజు మేము. సుధా గజపతి రాజు గారు ఫోన్ చేసి, ఆవిడ సతీమణి ఆనంద్ గజపతి రాజు గారు సతీమణి గారు ఫోన్ చేసి ఇంటికి రప్పించి అసలు జరిగిన విషయం ఏంటనేది క్లారిటీగా చెప్పిన తర్వాత ఆ రోజు స్టేషన్ లో సీఏల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని బెదిరించారు మేడం. ఆ యొక్క కేసులో ఇంప్లీడ్ అయినటువంటి వ్యక్తిని విజయశంకర్ ఫణీంద్ర అనే వ్యక్తులు మేము విశ్వ హిందూ పరిషత్. అండ్ ఇంకో విషయం, ఆ రోజు కొన్ని ఛానల్స్ వాళ్ళు బయటకు రావడం అనేది రాలేనటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని 2-3 ఛానల్స్ అయితే మటుకు అందులో వచ్చాయి మేడం. ఆ 2-3 ఛానల్స్ చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ముఖ్యంగా రాజు టీవీ అనే వ్యక్తి, అదేవిధంగా మహా న్యూస్ లో సోదరుడు ఆనంద్ అని చెప్పేసి అని పనిచేస్తున్నాడు. ఆ రోజు సీక్రెట్ ఆపరేషన్ గా ఎవరైతే ఇందాక పూర్తిపెద్ది శర్మ గారు చెప్పారో, పైన కొండ మీద ఒక అనుచితమైనటువంటి వ్యక్తి చెన్నై నుంచి వచ్చి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆభరణాల దగ్గర నుంచి భూమి తాలూకు విలువలు ప్రతిదీ కూడా చాలా సీక్రెట్ గా సంచయిత గజపతి రాజు గారికి బాగా కావాల్సినటువంటి వ్యక్తి. అతను లోపల రూమ్ లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ రూమ్ లో ఉండి సీక్రెట్ గా 5 రోజులు ఆయన ఆపరేషన్ జరుగుతున్న సమయంలో సోదరుడు మహా న్యూస్ లో పనిచేస్తున్నాడు ఆనంద్ అని చెప్పేసి అని అతను బండి మీద ఎక్కించుకుని చాలా సీక్రెట్ గా మేము వెళ్ళినటువంటి పరిస్థితిలో ఆ రోజుల్లో జరిగినటువంటి పరిస్థితి ఉంది మేడం. నెక్స్ట్ మీరు ఒకవైపే అంటున్నారు, ఇందాక అన్న చెప్పినట్టు అది కాశీనాథ్ అని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి కాశీనాథ్ అప్పుడున్నటువంటి సూర్యకళ ఈవో ఆవిడ డైరెక్ట్ గా డెలిబరేట్ గా అమౌంట్ తీసుకుని ఆ యొక్క దేవస్థానం సంబంధించిన భూమి ఈ రోజున కాశీనాథ్ బిల్డర్స్ కి ఇచ్చినటువంటి తరుణం. ఈ రోజున కాశీనాథ్ అనే వ్యక్తి విజయసాయిరెడ్డికి అనుచితంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున దేవస్థానం భూమి బాలశాస్త్రి లేఅవుట్ పోర్ట్ స్టేడియం దగ్గర నుంచి కొన్ని స్థలాలు ఆక్యుపై చేశాడు. ఈ రోజున అన్నగారు మీ ముందు నేను చెప్తున్నా. ఇంకే కాకుండా ఇదే విధంగా మీరు ఒకవైపే చూస్తారు దేవస్థానం భూములు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ వాళ్ళు అడుగుజాడల్లో భక్తులు ఇచ్చేటువంటి ఆభరణాలు లెక్కలు లేకుండా కొన్ని తులాల తాలూకా బంగారు ఆభరణాలు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఈ రోజున కనకమాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సింహాచలం దేవస్థానాల్లో 1980 సంబంధించిన రిజిస్టర్ దగ్గర నుంచి ఏ రిజిస్టర్ కూడా ఆభరణాలకు సంబంధించిన రిజిస్టర్ మాయమైపోయింది. ఇది కేవలం ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. ఇందులో ప్రతి ఒక్క ఈవో దగ్గర నుంచి ఈ యొక్క దేవస్థాన భూములకు సంబంధించిన ప్రతి ఒక్క ఈవో దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని క్లారిటీగా కబ్జా చేశారని చెప్పేసి రాష్ట్రాల్లో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేవాలయాల ఆభరణాలు ఎంత గురైంది, దేవస్థానానికి సంబంధించినటువంటి ముఖ్యంగా సింహాచలం దేవస్థానం దగ్గర నుంచి అన్ని దేవాలయాల్లో ఎన్ని ఆభరణాలు భక్తులు ఇచ్చిన మిస్ అయింది కూడా క్లియర్ కట్ గా మీ ముఖంగా నేను విత్ ఇన్ 1 అవర్ లో నేను మీకు ఆ ఫైల్ అనేది మీకు ఇస్తాను. నెక్స్ట్ భీమిల్లో ఉన్నటువంటి నేను క్లారిటీగా చెప్తున్నా, అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే, ఆయన భీమిల్లో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం యొక్క భూమి, ఆ భూమి సుమారు 5,000 ఎకరాల దేవస్థానం భూమి, దాన్ని కబ్జా చేసేసి ఎండోమెంట్ కి సంబంధించిన దేవస్థాన భూమిని పబ్లిక్ గవర్నమెంట్ భూముల కింద ట్యాంపరింగ్ చేయించి అక్రమ మైనింగ్ చేశాడు. మేము వెళ్ళి ఆ ఫోటోలతో కూడా మేము ప్రూఫ్లు కూడా బయటికి పట్టుకొస్తే మాకు ఎంఆర్ఓల దగ్గర నుంచి పోలీస్ కమిషనర్స్ దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి మాకు ఎన్ని బెదిరింపులు వచ్చాయో మాకు తెలుసు. ఈ రోజు వరకు కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకుడు ఆ దేవస్థానం భూమిని కబ్జా చేసేస్తే దాని మీద పోరాటం చేస్తే ఆయన కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. ఇదే అవంతి శ్రీనివాస్ ఆయన తాలూకు అనుచరులు. నేను డైరెక్ట్ గా చెప్తాను మేడం, ఈ రోజున వైసీపీ గవర్నమెంట్ లో పై స్థాయిని మీరు చూస్తే కింద స్థాయి నుంచి ఎండోమెంట్ దగ్గర నుంచి కింద స్థాయి చోటా నాయకులు కూడా ఎంతెంత కబ్జాలు చేశారు, ఏ విధంగా అక్రమంగా చేశారు, సింహాచలం భూముల దగ్గర నుంచి ఎక్కడ కూడా ప్రతిదీ కూడా వీ హ్యావ్ ఎ లిస్ట్. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి విశ్వ హిందూ పరిషత్ మా దగ్గర క్లారిటీగా ఉంది. మీరు మాకు ఎప్పుడైనా సరే సమయం ఇస్తే ఈరోజు చాలా ఆనందంగా ఉంది మేడం. గతంలో కూడా మీరు రాజ్ టీవీలో పనిచేశారు, మీ వల్లే సింహాచలం దేవస్థానం సంబంధించిన ఇష్యూస్ చాలా మటుకు ఆ టైంలో కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మీరు మహా న్యూస్ లోకి వచ్చి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. 100% మేడం దీని మీద పల్లా శ్రీనివాసరావు కూడా త్వరలో కూడా కలుద్దాం అనుకుంటున్నాం. ఎంత ఘోరంగా ఉందంటే ఈ రోజున ఎండోమెంట్ వ్యవస్థలో ఆభరణాల దగ్గర నుంచి ప్రతిదీ కూడాను వీ హ్యావ్ ఎన్ కంప్లీట్ ఫైల్. విత్ ఇన్ షార్ట్ ఆఫ్ టైమ్ లో ఆయనకి మేము రిప్రజెంటేషన్ ఇస్తాము. దాని మీద మాకు న్యాయం జరిపించమని మేము కోరుకుంటున్నాం.